హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకోబోతున్నాం. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే అంటే మే 16వ తేదీ వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనే ఒక వీడియో చేశాను. మనకు ఆ వీడియో చూసిన వారికి అయితే అర్థమవుతుంది 16వ తేదీ ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, ఏ ప్రాంతంలో నమోదవుతుంది అనే సమాచారం పూర్తిగా దానిలో వివరించాను. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడడం అయితే చూశాము. మరి ముఖ్యంగా హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడడం చూశాము. అదేవిధంగా మనకు 17వ తేదీ వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం కూడా తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండబోతున్నాయి. అవి ఎక్కడ అనే సమాచారం కూడా తెలుసుకుంటాము. మరి ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. సో 17వ తేదీ నుండి 19, 20 తేదీ వరకు జాగ్రత్తగా ఉండడము మంచిది. ఇక్కడ మనం చూస్తున్నది శాటిలైట్ ఇమేజ్, ఉపగ్రహ చిత్రము. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘాల గుంపు, మేఘాల సమూహం అనేది భారీగా ఏర్పడి ఉంది. ఇక్కడ మనం రెడ్ మార్క్లో చూసినది ఆంధ్రప్రదేశ్ని ఆనుకొని ఉన్న ఈ మేఘాల సమూహం అనేది మనకు రేపు ఈ 17వ తేదీ వర్షాలు పడే అవకాశం మనకు దాదాపుగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. అవి కాస్త ఇంకాస్త మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మనకు 25వ తేదీ నుండి కూడా బలమైన వర్షాలు ఉండబోతున్నాయి. ఇక్కడ మనం కింద గమనించినట్లయితే మనకు 25వ తేదీ నుంచి బలమైన వర్షాలు ఉండబోతున్నాయి. దాని గురించి నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. ప్రస్తుతము ఈ 17వ తేదీ మనకు ఏ ప్రాంతంలో వర్షపాతం ఉంటుందో ఒకసారి చూద్దాం. సమాచారంలో వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ఈ ఎఫర్ట్ నాకు కొంచెం మోటివేట్ చేసిన వారు అవుతారు. దానికోసము మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో మనకు 17వ తేదీ వర్షాలు పడే ప్రాంతాలు వచ్చేసి మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్ కర్నూలు, అదేవిధంగా మనకు హైదరాబాదు, గద్వాలు, మేడ్చల్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మము, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాలు ఈ ప్రాంతాల్లో మనకు 17వ తేదీ వర్షాలు పడే అవకాశము దాదాపుగా ఈ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కనుక ఈ 2 రోజులు 17వ తేదీ, 18వ తేదీ, 19, 20 తేదీ వరకు జాగ్రత్తగా ఉండడం మేలు. అదేవిధంగా కొత్తగూడెము, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, వనపర్తి, ఆసిఫాబాదు, కొమరంభీము, జగిత్యాలు, నిర్మల్, ఆదిలాబాదు, పెద్దపల్లి, అదేవిధంగా మంచిర్యాలు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ నిర్మల్ కావచ్చు, నిర్మల్లో ఇక్కడ మనకు మహారాష్ట్రని, కర్ణాటక బార్డర్ని ఆనుకొని ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కామారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్, నిర్మల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు 17వ తేదీ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలలో మనకు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇది భారీగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17వ తేదీ ఇప్పుడు చెప్పబోయే ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు కావచ్చు, విజయవాడ, ప్రొద్దుటూరు, వెల్దుర్తి, సత్తెనపల్లి, తెనాలి, మంగళగిరి, మైలవరము, అమరావతి ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పర్వతీపురం, మన్యము, శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, తూర్పుగోదావరి, ప్రకాశము, పల్నాడు, నంద్యాలలో కొన్ని భాగాలు, కర్నూలు పరిసర ప్రాంతాలు, అదేవిధంగా అనంతపురంలోని కొన్ని భాగాలు, సత్యసాయి జిల్లాలోని కొన్ని భాగాలు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని భాగాలు, చిత్తూరులోని కొన్ని భాగాలు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. పలు చోట్ల ఈదులు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశము మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రాయలసీమ పలు ప్రాంతాల్లో 17వ తేదీ నుండి 19వ తేదీ, 20 తేదీ వరకు మనకు ఈదులు గాలులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో 17వ తేదీ నుండి 19వ తేదీ, 20 తేదీ వరకు కాస్త అప్రమత్తంగా ఉండడం మేలు. మరి ముఖ్యంగా మనకు 25వ తేదీ నుండి కూడా బలమైన వర్షాలు మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. 25వ తేదీ నుంచి కూడా మంచి వర్షాలు ఉండబోతున్నాయి. మీరు వ్యవసాయానికి ప్రణాళిక రూపొందించుకునే ముందు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించుకోండి. 25వ తేదీ నుండి మంచి వర్షాలు ఉండబోతున్నాయి, బలమైన వర్షాలు కూడా ఉండబోతున్నాయి. మనం ఏ సమయంలో విత్తనాలు వేయాలా, ఏ సమయంలో విత్తనాలు వేయకూడదో మీకు ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను. మనకు 25వ తేదీ నుండి మనకు బలమైన వర్షాలు ఉండబోతున్నాయి. దాని గురించి ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. ఖచ్చితంగా దాన్ని మీకు
నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్లును ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి అప్డేటు మీరు అందుకుంటారు. నేను చేసే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.